హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటి కోసం లేత క్యారెట్లను తీసుకొని వాటిని చెక్కు తీసుకొని ఇలాగా తురుముకోవాలి. చిన్నగా ఉన్న వైపు ఇలా చిన్నగా ఉంటేనే తొందరగా మగ్గుతుంది, దాంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2-3 స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ తురుముని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నుండి 6 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా క్యారెట్ చాలా బాగా ఉడుకుతుంది. మూత పెట్టుకొని ఒక 5 నుండి 6 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే మనకి కావలసిన షుగర్ కానీ లేదా బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు. నేను షుగర్ వేసుకున్నాను. పంచదార కానీ బెల్లం కానీ వేసుకున్న తర్వాత ఈ విధంగా లిక్విడ్లోకి ఫామ్ అయిపోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే మనకి క్యారెట్ మొత్తానికి పడుతుందన్నమాట ఇలాచీ ఫ్లేవర్. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. మిల్క్ పోసుకొని ఒక 5 నుండి 6 నిమిషాలు కలపకుండా అలాగే వదిలేసేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది ఓన్లీ సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఈ క్యారెట్ హల్వాకి చాలా టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా తినేటప్పుడు ఆ స్మూత్ ఫ్లేవర్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా మీరు మిల్క్ మొత్తం డ్రై అయిపోయేటట్టు చూసుకోండి. క్యారెట్ మాత్రమే మీకు విడివిడిగా కనిపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు క్యారెట్ హల్వా అనేది నిల్వ ఉంటుంది మరియు చాలా టేస్టీగా వస్తుంది. క్యారెట్ హల్వా ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మీకు క్యారెట్ అనేది తినేటప్పుడు పచ్చిగా తగలకుండా చాలా స్మూతీగా ఉంటుంది. వీలైనంత వరకు చిన్నగా ఉన్న హోల్స్తో తురుముకోవడానికి ట్రై చేయండి. అప్పుడు క్యారెట్ హల్వా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో మనం వేసుకొని 2-3 సార్లు కలుపుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా మరియు స్మూత్ క్యారెట్ బ్రెడ్ హల్వా రెడీ. ఇలాగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.